ఏపీలో మద్యపానం నిషేధించాలని అన్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. 2029లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. గతంలో ఈయన జగన్ కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉదయం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు నారాయణస్వామి. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆయనను శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. విద్య అన్నిటికీ మూల కారణం. ఎంత పేదవాడైనా విద్యావంతుడైతే ఆర్థికంగా బాగుపడతాడు, ఆ కుటుంబాలు బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా భగవంతుని నేను ప్రార్థించేది ఏమంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రజల కోసం తప్పించాడో ఆ తపన ఈ గవర్నమెంట్ కూడా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుని ఇంకొక తూరి నేను పూర్తిగా నా ఆత్మవిశ్వాసంతో ప్రార్థించేది ఏమంటే, పేదవాడికి మందుని దూరం చేయాల్సిందిగా నేను భగవంతుని ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.